విచ్చలవిడిగా బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న హైడ్రాకు హైకోర్టు బ్రేకులు వేసింది. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయ వివాదాల్లో ఉన్న స్థలాల్లోకి వెళ్లి బోర్డులు పాతడంపై కన్నెర్ర చేసింది. కూల్చివేతలు వద్దని కోర్టు పదే పదే చెప్తున్నా వీకెండ్ కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథ స్థితి ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. హైడ్రాకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏకపక్షంగా భవనాల కూల్చివేతకు ధర్మాసనం కళ్లెం వేసింది. ఏ విధి విధానాలు అనుసరించి కూల్చుతున్నారో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ మున్సిపల్ చట్టం లేదా ఇతర చట్టాల కింద నిర్వహించే విధులు, నిబంధనల గురించి వివరించాలని ఆదేశించింది. హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధి విధానాలు లేదా గైడ్ లైన్స్ ను కోర్టు ముందుంచే వరకు ఏ విధమైన కూల్చివేత చర్యలు కొనసాగించరాదని తేల్చి చెప్పింది. అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు, స్థలాలు, భూముల విషయంలో బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథ స్థితి ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. హైడ్రా అధికారుల బృందం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేత చర్యలకు పాల్పడుతున్నారంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఏ షరీఫ్ హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది సమర్పించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగ్లను పరిశీలించిన న్యాయమూర్తి హైడ్రా చర్య దిగ్భ్రాంతికి గురి చేస్తున్నదని వ్యాఖ్యానించారు. కూల్చివేత చర్యలు చేపట్టే ముందు పిటిషనర్ కు నోటీస్ ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టుతో పాటు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధంగా నోటీస్ ఇవ్వకుండా నిర్మాణాన్ని కూల్చడాన్ని తప్పుపట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇంతకాలం అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారని, మౌనంగా ఉండిపోయారని, ఇప్పుడు మొద్దు నిద్ర నుంచి మేల్కొని అనధికార నిర్మాణమని చెప్పి కూల్చివేయటం ఏంటని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణమైన నోటీస్ జారీ చేశాకే కూల్చివేత చర్యలు చేపట్టాలన్న విషయాన్ని ఎందుకు విస్మరించారని హైడ్రాను ప్రశ్నించారు. హైడ్రా ప్రతివాదిగా కనీసం 100 కేసులున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ ఒక్క కేసులో కూడా హైడ్రా కూల్చివేతలకు అనుసరించే విధి విధానాలు ఏంటో, అమలు చేసే ప్రామాణిక విధానమేంటో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదని తెలిపారు. అందుకే విధి విధానాలపై వివరణ ఇచ్చే వరకు హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తిరిగి ఆదేశాలను జారీ చేసే వరకు యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. తాము విడుదల చేసే ఉత్తర్వులు చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు అడ్డంకి కాబోదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అవి మినహా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.